వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు రామన్పేటలో అభివృద్ది పనులు తొందరగా సక్రమంగా జరుగుతున్నాయి. బాధ్యత స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నాయకుడు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు గత 30 ఏళ్ల పాలనలో ఏమాత్రం మార్పుకి నోచుకుని రామన్పేట పట్టణంలో మన డైనమిక్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు వచ్చిన 2 సంవత్సరాల లోపలే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రామన్పేట మున్సిపాలిటీలో బాలాజీ ఫంక్షన్ హాల్ నుండి ఎస్సీ కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ చేయించడం జరిగింది. సుమారు ₹1 మెదక్ బైపాస్ రోడ్డు నుండి సిద్దిపేట చౌరస్తా బస్టాండ్ మీదుగా ఎస్సీ కాలనీ చివర పెట్రోల్ పంపు వరకు సెంట్రల్ లైటింగ్ బటర్ఫ్లై లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గత పాలకుల్లాగా కమిషన్ల కోసం అడపాదడపా లైట్లు కాకుండా 5 సంవత్సరాల వరకు సెంట్రల్ లైటింగ్ బాధ్యత పూర్తిగా కంపెనీ చూసుకునే విధంగా నాణ్యమైన లైట్లను మన ఎమ్మెల్యే వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సరాఫ్ యాదగిరి తదితర నాయకులు తదితర ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణానికి శుభదినం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా అంధకారంలో మగ్గుతున్న రామాయంపేట పట్టణాన్ని ఒక వెలుగురేఖగా యువ శాసనసభ్యుడు ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రచార సందర్భంగా రామాయంపేట పట్టణాన్ని పునర్వైభవం తీసుకొచ్చి గతంలో కంటే ఎప్పుడు లేని విధంగా అన్ని పట్టణాలతో సరిసమానంగా అభివృద్ధి చేద్దామని స్పష్టంగా మైనంపల్లి హనుమంతన్న గారు, మా ఎమ్మెల్యే యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి తరఫున మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రతి వాడవాళ్ళలో తిరుగుతూ రామాయంపేట పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సుమారు 20 కోట్ల వరకు గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. చేసిన వర్కులన్నీ ఒకటొకటి అన్ని వార్డులలో ప్రారంభించడం జరిగింది. ఏ ఒక్క వార్డు కాదు, ప్రతి వార్డులో పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ కేవలం 20 రోజుల క్రితమే కాంట్రాక్టర్కు ఫైనల్ అయింది. కాంట్రాక్టర్ ఫైనల్ అయితే ఆయన పట్టుకొచ్చి ఎంబడబడి ఈరోజు కేవలం నెలలో పట్టే వర్క్ చేసిన చరిత్ర మా రోహిత్రావు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రామాయంపేట పనులు వర్క్ టెండర్ అయితే అది 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కూడా పని పూర్తి కాదు. అటువంటి చరిత్రను చెరిపివేస్తూ మా ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంపూర్ణంగా మా పార్టీ నాయకులందరము, మా కార్యకర్తలందరం, ఈ ప్రాంతంలో నాయకులం కార్యకర్తలందరం సమిష్టిగా ఎమ్మెల్యే గారికి బలపరుస్తూ ఆయన వెన్నంటే ఉండి రోహిత్రావు గారు చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. త్వరలోనే రామాయంపేటకు వెలుగురేఖలు ఇస్తాం. ఖచ్చితంగా బతుకమ్మ పండుగకు ఆడపడుచుల కానుకగా ఈ లైట్లన్నీ వెలుగుతాయి. అదేవిధంగా మొన్న చెప్పినట్టు ఖచ్చితంగా బతుకమ్మ ఆడే ప్రతి ఆడపడుచుకు సెంట్రల్ లైటింగే కాకుండా ప్రతి లైట్ల వెలుగుల్లో పోయేటట్టు అన్ని చెరువుల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభిస్తారు దీన్ని, సెంట్రల్ లైటింగ్ కూడా. అదేవిధంగా నేషనల్ హైవే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ కూడా ఎమ్మెల్యే గారు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ చర్చలు పూర్తయితే ఆ నేషనల్ హైవే కాంట్రాక్టర్ కూడా పట్టుకొచ్చి ఆ రోజు కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నిన్నటి రోజున కలెక్టర్ గారి దగ్గర రివ్యూలో ఎమ్మెల్యే గారు పట్టుబట్టి రామాయంపేట తైబాదారును మెదక్ తైబారు రద్దు చేయించడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు రామాయంపేట మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో తైబారు ఉండదని చెప్పడం జరిగింది. దానికి రామాయంపేట ప్రజలే కాదు రైతులంతా కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ₹50 రాకుండా వీళ్ళకి ₹40, ₹50 కట్టే దుస్థితి కొంతకాలం నెలకొంది. టమాటాలు అమ్మితే ₹20 రా, వీళ్ళకి ₹50 కట్టే పరిస్థితి ఉండే. తైబారు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యే గారు దృష్టికి పోయిన మరుక్షణమే కలెక్టర్ గారిని అర్ధరాత్రి ఒప్పించి నిన్న లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.